బోట్లో 180కే ట్రావెల్ చేద్దామా, ఇంకా బర్దుబాయ్ నుండి అయితే డేరాకి అయితే వెళ్తున్నాం. మేమైతే బల్దియా స్ట్రీట్ దగ్గర చిన్న ఈవెంట్ అయితే జరుగుతుంది అయితే వెళ్తున్నాము. అక్కడ బాగుంటుందో మనకు కూడా తెలీదు. ఇంకా చూద్దాము ఎట్లుంటుందో, మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే కిందనైతే కామెంట్ చేసేయండి. ఎవరైనా చూస్తుంటే మాత్రం కూడా నాకైతే కిందనైతే కామెంట్ చేసేయండి. మన ఛానల్లో వచ్చేసి వ్లాగ్ వచ్చేసి చాలా డేస్ అవుతుంది, షార్ట్ వ్లాగ్ చేద్దామైతే వెళ్తున్నాను. చూద్దాము. ఇది గోల్సుక్లో ఉంటుంది. చిన్న ఈవెంట్ అని చెప్పి అంటున్నాను. ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉన్నది, పేరుకు తగ్గట్టే చిన్నగా ఉన్నది. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకైతే చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేసిర్రు. అన్నీ కూడా మనీకే, ఫ్రీ అయితే ఏం లేదు. ఓన్లీ ఉన్న ఏంటి అని అంటే ఓన్లీ హెన్నా ఒకటి ఉంది. క్రాఫ్ట్ పేపర్స్ ఇచ్చేసి మనల్ని డ్రాయింగ్ చేసుకోమని చెప్తారు. ఇక్కడ అన్నీ ఏమంటారు చాక్లెట్స్ ఉన్నాయి, షాపింగ్ కూడా వేయచ్చు చేయాలనుకుంటే. ఇంకా స్పైసెస్ ఉన్నాయి. వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా, మధ్యలో లైవ్ షో చేస్తారు వీళ్ళు వచ్చేసి, చాలా బాగుంటుంది ఇది వచ్చేసి. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే మిడిల్లో వాళ్ళైతే మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. ఇంకా ఈ బొమ్మల్లాగా వాళ్ళు వేసుకొని అట్లా తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ మ్యూజిక్ కూడా ఉంటుంది, ఇక్కడ ముందు ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇంకా ముందుకెళ్తే ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, అది తింటుకుంటూ ఇది లైవ్ షో అయితే చూడొచ్చు మనమైతే. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్సే ఉన్నాయి టోటల్గా. చాలా ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి చాలా స్టాల్స్ పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ ఒకటి ఉంది, అది బాగుంది. టేస్ట్ వచ్చేసి స్వీట్గా చాలా బాగుంది. ఆర్డర్ చేసేసి అయితే ఇంకా నేనైతే కూర్చున్నా, చిన్నోడైతే పడుకున్నాడు అట్లా. ఇక్కడ ఫ్లో అవుతా ఉన్నది కదా దుబాయ్ మున్సిపాలిటీ అని చెప్పేసి, అక్కడ ఆ గోడకు అన్ని, ఆ బిల్డింగ్ అన్ని ఫ్లో అవుతా ఉన్నది. ఇక్కడ చూడండి ఈమె పునుగులు వేసినట్టు వేస్తూ ఉన్నది. పునుగులు వేసేసి దానిపైన బెల్లం సిరప్ వేసేసి ఇస్తారు మనకైతే. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. అవన్నీ నూనెలో గోలుతున్నాయి, వేడిగా తింటే మాత్రం అదుర్స్ అసలు నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. టేస్ట్ వచ్చేసి అతను వచ్చేసి బెల్లం సిరపే మనకి వేసిస్తాడు. అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నా చూడండి, వేడిగా ఉంటుంది. నాకైతే నోరు కాలిపోయింది. మా ఆయన వచ్చేసి వీడియో తీస్తున్నాడు, ఎట్లుంది అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నాడు. నేను వచ్చేసి బాగుంది కానీ ఇంకా నువ్వులు ఇంకా వేస్తుంటే బాగుంటుండే. ఫొటోస్ కూడా దిగచ్చు, చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చి. ఏదో ఇంకా ఈ ఈవెంట్కి వస్తే మాత్రం ఇక్కడ అన్ని ఫొటోస్ దిగచ్చు. ఇంకా 2-3 ప్లేసెస్లలో ఫొటోస్ థీమ్ కోసం అట్లా అరేంజ్ చేసిండ్రు. ఇక్కడ వచ్చేసి హెన్నా కోసం అయితే పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా క్యూ కట్టేసారు. ఇది ల్యాంతర్, మన పాతకాలంలో ల్యాంతర్ ఎట్లుంటుందో అట్లానే ఉంది. ఇది వచ్చేసి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా పర్ఫామ్ చేసారు కదా, వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి బయట వ్యూ, చాలా బాగుంది వ్యూ వచ్చేసి. కానీ పెద్ద ప్లేస్ అయితే కాదు, కానీ చిన్ననే వేసిరు, కానీ చిన్న ఈవెంట్ అని చెప్పి చెప్తున్నాను. ఇంకా మళ్ళీ రిటర్న్లో యాజ్ ఇట్ ఈజ్ ఇంకా 180 ఇచ్చేసి, మా ఆయనకి 180 నాకు 180 కదా, సో వచ్చేసినాం ఇంక ఇంటికైతే.